నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు మణికంఠ అండి. సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? నాకు చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందండి. ఎందుకని? ఈ జగన్ వచ్చిన కాడి నుంచి బాగా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి జనాలకి. ఇంకా అసలు ఏం బాగుంటలేదు. చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుందండి మాకు. అదే గతంలో ఈయన ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేయలేదని చెప్పేసి అంటున్నారు కదా. 600 హామీలు ఇచ్చినా కానీ అందులో ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి చేశారండి. చేయలేదని మేము అనట్లా, చేశారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మాకు చంద్రబాబు నాయుడు గారు రావడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు చదువు అయినా ఏదైనా అప్పుడు ఫీజు కొంచెం ఉండేది. ఇప్పుడు ఈయన డబ్బులు వేస్తున్నా కూడా మాకు ఎటు సరిపోకుండా ఉన్నాయి. కరెంటు బిల్ అది ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కడ చూడండి అసలు మగవాళ్ళకి అనేది పనులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అసలు మేము బతకడానికి చాలా కష్టంగా ఉంది. అందుకు బతకడానికి కష్టంగా ఉందనే మేము ఆ ఊరు వదిలి ఈ ఊరు వచ్చాం. అంటే ఇప్పుడు పిల్లలకి డబ్బులు కూడా ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కదమ్మా. ఇప్పుడు వైద్యంలో కానీ విద్య కానీ అంతా బాగుంది, అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటున్నారు కదా. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ ఆయన ఎంత ఇస్తున్నాడో మనకు అంత ఖర్చు రెట్టింపు మనకి ఇంట్లో అవుతుందిగా. కరెంటు బిల్లు ద్వారా ఏంటి, ఇంటి పళ్ళు ద్వారా ఏంటి, ఏదైనా అది మేము అనేది. అందుకని ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏమి వద్దంటారు? ఇప్పుడు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కదా. మరి మాకు ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదే. ఫ్రీగా ఏమీ లేదు. ప్రతి దానికి ఏదో ఒకటి ఉంది. వడ్డీ లేకుండా ఏది ఎవరు చెయ్యట్లా. అన్నీ వడ్డీలు తీసుకునే చేస్తున్నారు. మరి చంద్రబాబు గారు వస్తే ఏ విధంగా మీకు సాయం అందుతుంది అనుకుంటున్నారు? ఆయన అన్నీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ పనికి వెళ్ళే వాళ్ళకి పని ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇసుక ఉంది. ఇసుక దొరకట్లే, చాలా టైట్గా ఉంటుంది. ఆ ఇసుక దొరకకపోతే టాపీ వాళ్ళకి పని ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. మరి వాలంటీర్ జాబ్స్ అది అంటున్నారు కదా. మరి వాలంటరీ జాబ్స్ అనేది అది చదువుకున్న వాళ్ళకి. చదువు లేని వాళ్ళకి ఏదైనా ఉద్యోగం పెడితే అది గొప్ప. చదువుకున్న రిపోర్టులు తెమ్మని చదువుకున్నది పెట్టమంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం. మాకు ఏదైనా పని ఇస్తే బాగుంటుంది. అంతేగాని చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఎవరు వచ్చినా ఇస్తారు కదమ్మా. అది చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి పని ఇచ్చేది అది గొప్ప. నమస్కారం అమ్మ. ఓకే అండి. అమ్మ పేరు? అరుణ అండి. అమ్మ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఆంధ్రాలో సీఎం అంటే పిల్లలకి అందరికీ చేశారు కాబట్టి మంచి చేశాడు. జగనే వస్తాడు అనుకుంటున్నాండి. అంటే ఇప్పుడు అక్కడ అయితే ఆంధ్ర వాళ్ళు అంటున్నారు మాకు ఈసారి జగన్ గారు వద్దు, మాకు చంద్రబాబు గారు వస్తే జాబులు బాగా వస్తుంది, అభివృద్ధి బాగా చెందుతుంది అలాగే అంటున్నాడండి. ఆయన మరి 14 సంవత్సరాలు ఏలుబడాడు, ఏం చేసేది లేదు అందులోన. జగన్ వచ్చినాక స్కూల్ పిల్లలకి అందరికీ బాగుంది. స్కూల్స్ విద్యా వైద్యం అంతా బాగుంది, ఓకే. కానీ ఇప్పుడు ఉద్యోగం కూడా బాగుందండి. ఇప్పుడు ఉద్యోగాలు లేక ఇప్పుడు అందరు ఇక్కడికి వచ్చేసినారని చెప్పేసి అంటున్నారు కదా. చదువుకున్న వాళ్ళకి అసలు జాబ్స్ లేక చాలా వరకు టైం పాస్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మరి చేసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అంటే దానికి కూడాను ఉద్యోగాలు అయితే ఇవ్వలేదండి ఆయన పాయింటే. కానీ ఆడవాళ్ళకి పథకాలు అన్నీ చేసాడు, మంచిగా ఉంది మొత్తం. జగన్ అంటే చేసేవారికి అయితే జగన్ అన్న బాగానే చేసాడు. ఉన్న పథకాలు ఉంచకుండా కొత్త పథకాలు పెట్టేసి జనాల్ని మభ్య పెట్టేలా చూస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ముఖ్యంగా ఇప్పుడు జనాల్ని తన వైపు చూసుకొని గెలిపించుకోవాలని ఇప్పుడు అంత చేస్తున్నారు అంటే జనాలు కూడా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మొక్క పెట్టేస్తున్నారంటే మనం అది దానికి ఆశించకూడదు కదా. ఏది మంచి చేస్తున్నారో, ఏది మంచి చేస్తా లేదో అది చూసుకోవాలి. మనం కూడా రాజకీయం నాయకులు ఏదైనా చెప్తారు, 10 రకాల పథకాలు చెప్తారు. చెప్పినప్పుడు మనం దాని గురించి పథకాలు చెప్తున్నారని మనం దాంట్లో మాయలో పడిపోకూడదు. ఎవరు మనకి మంచి చేస్తున్నారో దాన్ని చూసుకోవాలి. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏదో కూడా ఇట్లా తిట్టుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు జగన్ గారు అభివృద్ధి పైన ఫోకస్ కాకుండా ప్రతిపక్షాల మీద తిట్టడమే ఎక్కువ ఫోకస్ పెట్టేశారని చెప్పేసి అని అంటున్నారు కదా. దాని గురించి మీరు ఏమంటారు? దాని మీద అయితే నా ఉపయోగం ఏం లేదండి. జగనే వస్తాడు, కంపల్సరీ జగన్ వస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా చేసేదే జగన్ ఒక్కడే చేసాడు. చంద్రబాబు పథకాలు అన్నారు, అది ఇచ్చిన లోన్లకి మళ్ళీ మాఫీ చేస్తానన్నారు. అవి ఏమీ అవ్వలేదు, జరగలేదు ఇంతవరకు. అయితే జగన్ వస్తాడని మా అభిప్రాయం.